అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దల పక్కన నుంచోడానికి కాదు, కనీసం దూరం నుంచి వారిని చూడడానికి కానీ ఏ అవకాశము లేని ఒక సామాన్యమైన చిన్న ఎంఏ చదువుకున్న అమ్మాయిని మాత్రమే నేను. అనుకోకుండా సోషల్ మీడియా వల్ల వీరందరి పక్కన కూర్చుని వారితో పాటు ఈ స్టేజ్ మీద మాట్లాడే ఒక అవకాశాన్ని పొందాను. పూర్తిగా సోషల్ మీడియాకే ఈ క్రెడిట్ ఇచ్చేయాలండి. అయితే మహాభారతం, భాగవతం, రామాయణం, ముందుగా చెప్పవలసినటువంటి ఆదికావ్యం రామాయణం గురించి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము అన్నమాట నేను కూడా అనుకుంటూ ఉండేదాన్ని, కానీ నాకు అది క్రియారూపం దాల్చలేకపోయింది. అయితే చాగంటి ప్రసాద్ గారు మాకు ఒక స్నేహితులు, వారు ఒకసారి ఈ విషయం చెప్పి నాకు లిపి యాప్ని నా ఫోన్లో డౌన్లోడ్ చేయించారు. మీరు ఏదైనా చూడండి, ఈరోజు ఒక 10 నిమిషాలు, ఇప్పుడు ఇందాక విన్న మాటే నేను ఆ రోజు విన్నా. చిన్నపిల్లల ఆటలాగా అనిపించిందండి నాకు. కానీ 2-3 రోజులు ఆడిన తర్వాత నాకు తెలిసింది, నాకేం పెద్దగా తెలీదు, ఇందులో చాలా ఎక్కువ విషయం ఉందని అర్థమైంది. భారతము, రామాయణము అందరం తెలుసుకుంటూనే ఉంటాం ఎంతో కొంత. పైగా ఇటీవల ఏంటంటే ఈ 25-30 సంవత్సరాల్లో ప్రవచనకర్తల వల్ల యువత కూడా రామాయణ, భారత, భాగవతాల మీద ఎంతో కొంత అవగాహన కలిగే ఉంటుంది. పెద్దవారి శ్రీయుతులు, ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత గరికపాటి నరసింహారావు గారు, అలాంటి పెద్దలతో పాటు ఏమనాలంటే యువ ప్రవచనకర్త అనాలి కేసీ గారిని. అంటే అంత బాగా చాలా వివరంగా మైన్యూట్ వివరాలు కూడా పేర్లతో సహా ఇవాల్టి యువకులకి తెలిసే అవకాశం మనకి లభించింది. కానీ భాష మీద పట్టుండే అవకాశం బొత్తిగా లేదు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మేమైనా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది. పెద్దవారు కాబట్టి జయప్రకాష్ గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు కానీ చక్కగా ఎక్కువగా తెలుగు వచ్చేలా మాట్లాడారు. కానీ ఆ రకమైన ఇంగితము అవి ఈనాడు మాట్లాడే వ్యక్తులు ఎవరికి ఉండటం లేదు. భాషని మనం పట్టుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలని సాగర్ గారు భావించటము, వారు ఇలాంటి పెద్ద ప్రయత్నాన్ని తెలుగు జాతికి అంకితం చేసినట్లుగా ఇంత చక్కగా నలుగురు ముందు ఇక్కడ మన దేశంలో, మన హైదరాబాద్లోనే ఈ యాప్ లాంచ్ చేయాలని అనుకోవటం కానీ చాలా అభినందించాల్సిన విషయం. దీనికి సాగర్ గారిని నేను ఇప్పుడే కలుస్తున్నాను, ఇంతకుముందు కలవలేదు. అప్పుడు నిజానికి మహాభారతం యాప్ని నేను ప్రమోట్ చేయవలసింది కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు. అప్పుడు నేను ఇంకో రకంగా మాట్లాడి ఉండేదాన్ని. అయితే ఇది మహాభారతం యాప్లోనండి కొన్ని జతపరచు అలాంటివి కొన్ని పాయింట్లు ఉన్నాయి. దుర్యోధనుడి కుమార్తె గబుక్కున ఎవరైనా చెప్తారా అండి? పెద్దవాళ్ళు కూడా మనకి తెలుసు కూడా జ్ఞాపకం రాదు. దుర్యోధనుడి భార్య, మహాభారతం తెలుసు మనకి, కానీ దుర్యోధనుడి భార్య అంటే దుర్యోధనుడే గుర్తొస్తాడు, గాంధారి సూతుడు కాబట్టి. భానుమతి గారు, అదిగో పెద్దవారికి తెలుస్తుంది, యంగ్స్టర్స్కి తెలిసే అవకాశం లేదు. ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, తెలియడం కాదు మనకి తెలిసి కూడా, ఇప్పుడు నాకు తెలుసు, నాకు వెంటనే జ్ఞాపకం రాల. ఈ జ్ఞాపకం రాకపోవటం అనేది ప్రధానమైన విషయం. మనం అందరం బ్రెయిన్ ఫాగ్లో పడి కొట్టుకుపోతున్నాం. మన మెదళ్ళని అదే 2% కాదు ఇంకా తక్కువ, ఒక చుక్క పెట్టి 10 సున్నాలు పెట్టి ఆ తర్వాత 2 పెడితే ఎంత వాడచ్చో అంతే వాడుతున్నాం మనం. ఎందుకంటే ఈ బ్లూ లైట్స్కి ఎక్కువ అట్రాక్ట్, ఈ టీవీకి, ఫోన్కి ఎక్కువగా వాటిలలో ఉండటం వల్ల ఏంటంటే బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది. మన చిన్నప్పుడు పదకేళి, పద విన్యాసం అలాంటివి బాగా వచ్చేవి, ఏవో చేస్తూ ఉండేవాళ్ళం, కొంచెం బ్రెయిన్ యాక్టివ్గా ఉండేది. స్కూళ్ళల్లో కూడా ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి ఏం లేవు. లేకపోవడంతో ఏంటంటే బ్రెయిన్ వాడడం మానేస్తాం. దానివల్లే మనకు వచ్చేటువంటి ఆల్జైమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలు ఎక్కువగా 40 years 40 ఏళ్లకే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్తారంటే మేనోపాజ్ వల్ల డిమెన్షియా రావచ్చు అని ఒక డాక్టర్ గారు చెప్తే ఇక అదే పాయింట్ చెప్తున్నారనమాట. నాకు కూడా కొంచెం డిమెన్షియా, అన్నిటికీ నేను మర్చిపోతున్నానంటారు, నాకు డిమెన్షియా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 40 ఏళ్ళు వచ్చినాయి, మేనోపాజ్ వస్తుంది, అది సహజమైన విషయాలు కదా. అయితే మనం గనక ఇలాంటి యాప్ ఏదైనా ఒకటి వాడుతూ ఉంటే దాంట్లోంచి బయటకు వస్తాం. ఒక 15 రోజుల పాటు మహాభారతం లిపి యాప్ అని వాడాక నాలో చేంజ్ నాకు చాలా కనపడిందండి. నేను పేర్లకి తడుముకునేదాన్ని. మామూలుగా కథలు చెప్పేటప్పుడు నేను చాలా కథలు చెప్తా, అన్ని పేర్లు జ్ఞాపకం ఉంటాయి, కానీ కొన్నిటికి కొంచెం అంటూ ఉంటే కెమెరా ఆపేస్తారు. ఎలాగో రికార్డెడ్ ప్రోగ్రామ్ కదా, నేనేం తడుముకుంటున్నానో ప్రజలకు తెలీదు, నేను అనర్గళంగా చెప్పేస్తున్నాను అనుకుంటారు. అంత కాదు, జ్ఞాపకం రావటం లేదు అలా తెలుస్తుంది అనమాట. కానీ యాప్ వాడడం మొదలుపెట్టిన తర్వాత, అంటే లిపి గేమింగ్, నేను మహాభారతం ఒక్క కథ కూడా చదవలేదండి, నన్ను క్షమించాలి పెద్దవారు. ఎందుకంటే నేను ఇదే చేస్తూ వచ్చా, రోజు జతపరచడము, అవి ఇవి కూడుతూ ఉండటము, అక్కడి నుంచి పదకేళి ఒక అక్షరం ఇచ్చి మిగిలిన అక్షరాలని జతపరచడం, కొత్త పదాలు తయారు చేయటం, అది చాలా ఉపయోగపడింది. ఒక 15 రోజుల తర్వాత నేను తడుకోవట్లేదని నాకు అర్థమైంది.
అంటే నా బ్రెయిన్ యాక్టివ్ కావడానికి లిపి యాప్ చాలా సహాయం చేసింది. ఇప్పుడు నాకు ఒక్కదానికే చేస్తే ఎట్లా అని నేను ఒక 5-6 స్నేహితులను కూడా ఇందులోకి దింపాను నేను. తర్వాత మీరెంత చేశారు, నేను ఎంత చేశాను, ఏం చేశారు అని మాట్లాడుకోవటం కూడా మొదలుపెట్టాం. ఇది కూడా బాగానే ఉంది. కిట్టి పార్టీలో పిచ్చి సంగతులు చెప్పుకునే బదులు కొంచెం చక్కగా ఇవి మాట్లాడుకోవచ్చు కదా. నేను ఒక 5-6 స్టూడెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను. అది కూడా బాగా వెళ్ళింది. అంతకుముందు ఏ సినిమా యాక్టర్గా పెళ్ళి ఎప్పుడు, వాళ్ళు ఏ దేశంలో పెళ్లి చేసుకున్నారు, పెళ్ళికి వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేశారు, వాటి మీద కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మాటలు తగ్గించాలి, మహాభారతం మీద లేదా రామాయణం మీద మాట్లాడించాలంటే ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు పుష్కలంగా జరిగితే అప్పుడు ప్రజల్లో ఈ అనవసరమైన అంటే సమాచారం కొంత కావాలనుకోండి, మరీ చెత్త అన్న కానీ అనవసరమైంది వాళ్ళెవరిదో మనకెందుకు, మన సంగతి మనకు తెలియాలి కదా. ఆ సంగతితో పాటు మన బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా అయ్యే అవకాశం ఉన్న లిపి లాంటి యాప్ని తప్పకుండా ప్రోత్సహించాలండి. మా తాతగారు వావిళ్ళు వారు మొట్టమొదట తెలుగులో ప్రింట్ చేసిన రామాయణం ప్రతులు మా ఇంటికి వచ్చినాయండి 74లో. వస్తే ఆ పుస్తకాలన్నింటినీ ప్రూఫ్ రీడింగ్ చేశారు. వావిళ్ళు ప్రెస్ అప్పుడు మద్రాసులో ఉండేది. అక్కడి నుంచి ట్రైన్లో పంపించారు ఆ పుస్తకాలన్నీ. అవి ఎంత ఉండేవి, A4 సైజు పేపరు, ఇంతలా ఆ పుస్తకం ఎర్రటి కాలికో బైండింగ్ అలా ఉండేదన్నమాట. 74 అంటే నాకు ఒక 4-5 సంవత్సరాల వయసు ఉందంతే. తాతగారు ఆ పుస్తకాలన్నీ ప్రూఫ్ రీడింగ్ చేసి వెనక్కి పంపించారు, బంగీ కట్టి రైల్లోనే పంపారు. మళ్ళీ ఒక ఇంచుమించు సంవత్సరం 14 నెలల తర్వాత కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలని, ఆ పాత పుస్తకాలని కూడా మళ్ళీ వెనక్కి పంపించారు. ఆ పుస్తకాలు చదువుతుండేవారు. తాతగారు రోజు రామాయణం చదివేవారు. అంచేత చిన్నతనం నుంచి మా జీవితాల్లోకి రామాయణం వచ్చేసింది. మేము ఏదో ఒక శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవటం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జయమంత్రం చదువుకోవాలి, ఇందులో రాముడు చెప్పిన శ్లోకాలు కొన్ని చెప్పాలి, లక్ష్మణుడి కోసం అన్న శ్లోకాలు చెప్పాలి, అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. తర్వాత మళ్ళీ 70s 80sలో జయలక్ష్మి పబ్లికేషన్స్ వాళ్ళు రామాయణాన్ని ప్రింట్ చేసినప్పుడు మా తాతగారు నచేత్ వాల్మీకి భవిష్యత్ అని ఒక రైటప్ రాసి ఇచ్చారు. ఒకవేళ వాల్మీకి కనుక లేకపోయి ఉంటే రామాయణం ఎక్కడిది అని, సంస్కృతంలోనే. వారు సంస్కృత పండితులు అవ్వటం వల్ల ఆ శ్లోకాలు ఇప్పటికీ కూడా ఈ బాలకాండ ప్రతిలో మొట్టమొదటి ముందు కనపడతాయి. STG వరదాచార్యులు గారని తాతగారి పేరు కూడా కనపడుతుంది. ఈ నచేత్ వాల్మీకి భవిష్యత్ అనే రైటప్ ఏంటంటే, వాల్మీకి కనుక లేకపోతే రాముడు ఎక్కడుండేవాడు, రాముడు మనకి తెలిసేవాడా, వాల్మీకి ఉండటం వల్లే కదా మనకి రాముడు తెలిసాడు. నువ్వెంత ప్రఖ్యాతుడివో నీ కథానాయకుడు నీకంటే ఎక్కువ ప్రఖ్యాతుడు. సాధారణంగా రచయితల పేర్ల కంటే వాళ్ళ కథానాయకుల పేర్లు ఎక్కువ ప్రఖ్యాతిని పొందుతాయి. ఇప్పుడు చూడండి, ఇటీవల ఎద్దనపూడి సులోచనారాయణ గారి కంటే ఆవిడ రాజశేఖరం అందరికీ బాగా తెలుసు. అవునని తలకాయ చెప్తున్నారు చూడండి. పుస్తకాలు చదివే వాళ్ళందరికీ కథానాయకులు బాగా ప్రఖ్యాతులుగా ఉంటారు. వాల్మీకి వల్ల రాముడు ప్రఖ్యాతుడయ్యాడు. మన జీవితాల నుంచి 2 యుగాల ముందున్న రాముడు ఇప్పటికీ మనతో పాటు నడుస్తూనే ఉన్నాడు. ఏ మంచి మాట చెప్పాలన్నా రాముడు మంచి బాలుడు అనాలి. అలాంటి రామాయణాన్ని తేలికగా చిన్న పదాలతో, చిన్న చిన్న కథలతో అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ ఇలా యాప్ ద్వారా మనం ఈనాటి పిల్లలకి, యువతరానికి అందించగలగటం నిజంగా చాలా అదృష్టం అండి. ఇలాంటి అద్భుతమైన క్రియని విత్ ఏమనాలంటే బ్రెయిన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియని కూడా జోడించి ప్రజలకు అందించే ప్రయత్నం చేసిన సాగర్ అనసింగరాజు గారికి అనేక అభినందనలు. ఇలా పెద్దవారి సమక్షంలో నోటుకొచ్చిన 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి అనేక కృతజ్ఞతలు. వారికి నన్ను పరిచయం చేసిన చాగంటి ప్రసాద్ గారికి, వారి శ్రీమతి నా శిష్యురాలు చాగంటి రోహిణి గారికి, ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.